ఎప్పటికప్పుడు మనల్ని పరిశుద్ధపరచుకుంటూనే ఉండాలి మనం. ఆమేన్. పక్కన మనం చూసి చెప్పండి, ఎప్పటికప్పుడు మనం పరిశుద్ధపరచుకుందామని చెప్పండి. ఆయన పవిత్రుడై ఉన్నట్లు మనం కూడా మనం ఎప్పటికప్పుడు పవిత్రపరచుకుంటూ ఉండాలి. ఆమేన్. మన బ్లడ్ని ప్యూరిఫై చేసేది ఏంటండి? మన బాడీలో ఉన్న ఆర్గన్ ఏం చెప్పండి? బ్లడ్ని ప్యూరిఫై చేసేది ఎవరు చెప్పండి? మన బాడీలో ఉన్న ఆర్గన్ ఏ ఆర్గన్ చెప్పాలి? ఏమ్మా? ఇడ్లీ కొబ్బరి చట్నీ. కిడ్నీ అనేది మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంటుంది. ఎప్పుడు చేస్తూ ఉంటుంది చెప్పాలి? ఎప్పుడు చేస్తుంది? ఏం మనకు తెలిసేస్తే కాదు. ప్రైజ్ లార్డ్. కిడ్నీ అనే ఒక ఆర్గన్ మన బాడీలో ఉందనే సంగతి కూడా తెలియదు కొంతమందికి. అది తన పని చేసుకుంటుంది. కిడ్నీ ఏంటంటే బ్లడ్ని ప్యూరిఫై చేసి పంపిస్తూ ఉంటుందండి, పంప్ చేస్తూ ఉంటుంది. ఓ రోజు వస్తుందండి, ఆ రోజు కిడ్నీ తన పని చేయడం ఆపేస్తుంది. కిడ్నీ ఫెయిల్ అయిపోవడం, షుగర్ పెరగడం వల్ల, లేకపోతే దానికి కిడ్నీ పాడైపోవడానికి రీజన్స్ ఉన్నాయండి. పాడైపోయింది అనుకోండి, పాడైపోతే ఇక ప్యూరిఫై అవ్వడం అనే ఆ సిస్టమ్ ఆగిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రియులరా, కాళ్ళని వాసిపోవడం జరుగుతుంది. ముఖమంతా ఉబ్బిపోతూ ఉంటుంది, బాడీ అంతా నీరు చేరుతూ ఉంటుంది. అప్పుడు డయాలసిస్ కోసం పంపిస్తూ ఉంటారు. అప్పుడు వేరొక మిషన్ ఒకటి పెట్టి ఏంటంటే దాని ద్వారా ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా ఆ మిషన్లోకి వచ్చి మరలా అది ప్యూరిఫై చేసి మరలా బాడీలోనికి పంపిస్తూ ఉంటుంది. కొందరికి వారానికి ఒకసారి, కొందరికి వారానికి 2 సార్లు, కొంతమందికి 2 రోజులకు ఒకసారి బాడీలో ఉన్న బ్లడ్ అంతా తీసుకొచ్చి ఆ మిషన్ ప్యూరిఫై చేసి మరలా లోపలికి పంపిస్తూ ఉంటుంది. తర్వాత కాలక్రమేణా వాళ్ళు వీక్ అయిపోతుంది. ఈ కిడ్నీ పని ఏంటంటే మన బాడీలో ఉన్న రక్తం అది ఎప్పటికప్పుడు మలినం అవుతూ ఉంటుంది. దాన్ని ప్యూరిఫై చేసి శుద్ధి చేసి ఆ బాడీలోకి పంపిస్తుంటుంది. కనుక మనం హెల్తీగా ఉంటాం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే మనం కూడా మనల్ని మనం ఎప్పటికప్పుడు పవిత్రపరచుకుంటూనే ఉండాలి, శుద్ధీకరించుకుంటూ ఉండాలి. నా మాటల వల్ల ఎక్కడ నేను తప్పిపోయానేమో గుర్తుపట్టి మాటను పరిశుద్ధపరచుకొని, నా చూపు ఎక్కడైనా చెడిపోయిందేమో వెంటనే చూపును శుద్ధి చేసుకోవాలి, ఆలోచనలు శుద్ధి చేసుకోవాలి, తలంపులను శుద్ధి చేసుకోవాలి. బయటకు వెళ్తున్నాం, వస్తున్నాం ఏంటంటే నీట్గా రెడీ అయ్యి బయటకు వెళ్ళి వస్తే చాలండి, ముఖమంతా మట్టి ఉంటుంది, షర్ట్ అంతా మట్టి అయిపోయి ఉంటుంది, ఏంటండి కాలర్ అంతా మట్టి అయిపోయి ఉంటుంది, ఈ చేతుల దగ్గర షర్ట్ అంతా మట్టి అయిపోయి ఉంటుంది, ప్యాంట్ దగ్గర కింద మట్టి అయిపోయి ఉంటుంది. నేను మట్టిలో తిరగలేదు కదా, మరి ఎందుకు మట్టి అయితే మనకు తెలియకుండానే లోకలో పొల్యూషన్ ఉంటుంది కనుక, డస్ట్ ఉంటుంది కనుక, దుమ్ము ధూళి ఉంటుంది కనుక మనం అపవిత్రమైపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇంటికి రామని మొహం కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం, కాళ్ళు శుద్ధి చేసుకోవడం, డ్రెస్ చేంజ్ చేసుకోవడం, బట్టలు ఉదుక్కోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? ఎప్పటికప్పుడు మన దేహాన్ని శుద్ధి చేసుకుంటున్న ప్రకారం మన ఆత్మను కూడా శుద్ధి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు దేవుడు పవిత్రుడు కనుక మనం కూడా అలాగే మనల్ని మనం పవిత్రపరచుకుంటూ ఉండాలి, నీతిని జరిగించాలి. ఏనాడైతే నిన్ను